అద్దంకి నా నేటివ్ ప్లేసు అద్దంకి నియోజకవర్గంలో గ్రామం అండి. బలికూర మండలం కొప్పరపాలెం విలేజ్ మాది. అప్పుడు మార్టూరు కాన్స్టిట్యున్సీలో ఉండేది మా ప్రాంతం అంతా. బలికూర మండలం, సందమాలూరు మండలం, అటు ఎద్దనపూడి మండలాలు, ఎద్దనపూడి మార్టూరు మండలాలు ఇవన్నీ కలిసి మార్టూరు కాన్స్టిట్యున్సీ ఉండేది. ఇప్పుడు మార్టూరు కాన్స్టిట్యున్సీ తర్వాత ఈ రెండు మా బలికూర, సందమాలూరు మండలాలు అద్దంకి కాన్స్టిట్యున్సీలో కలిపారు. అద్దంకి కాన్స్టిట్యున్సీలో పుట్టిపేట రవికుమార్ గారు ఇప్పుడు 4వసారి అనుకుంటాను, 4వసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన నాన్ కాంట్రవర్షియల్గానే చేస్తున్నారండి. ఆయన వయసు తక్కువైనా కానీ చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు. అటు బలరాం గారిని, కరణం బలరాం గారి చాలా సీనియర్ లీడరు, స్టేట్ లెవెల్లో అందరికీ తెలిసిన వ్యక్తి. అటువంటి ఆయన మీద ఒకసారి గెలిచారు, వాళ్ళ అబ్బాయి మీద ఒకసారి గెలిచారు. అంటే అక్కడ కొన్ని గ్రూపులు ఉన్నా కరణం బలరాం వర్సెస్ గొట్టిపేట రవి గ్రూపులు ఉండేవి గతంలో. ఇప్పుడు ఆయన బలరాం గారు అక్కడ లేరనుకోండి, ఉన్నా కూడా అక్కడ కరప్షన్ లేదండి. ఫస్ట్ ఇవాళకి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ కరప్షన్ లేదు. ఎవరు చేసినా గ్రూపు ఇది చేశారు తప్పితే ఎక్కడ కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఈ మధ్య ఏదో కొంచెం లాస్ట్ 2 ఇయర్స్లో ఏదో కొంచెం జరిగిందని చెప్పి అంటున్నారు తప్పితే ఎక్కడా కూడా ఈ ఇసుక దందాలు కానీ, ఇంకో దందాలు కానీ, లేకపోతే ఇది కానీ, మైనింగ్లో కూడా అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీ ఉన్నా కానీ ఎక్కడ ఎవరు వాళ్ళు కొంచెం గ్రూప్ పాలిటిక్స్ ఉన్నా కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రవికుమారు బాగా నాన్ కాంట్రవర్షియల్గా చేస్తున్నాడు. ప్రతిదానికి అందరితో అన్ని ఊళ్ళల్లో, అన్ని విలేజ్ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద మంచి అవగాహన ఉన్నదండి. ప్రతి గ్రామంలో ఆ గ్రామ పరిస్థితులు ఏంటి, విలేజ్ పాలిటిక్స్ ఏంటి తెలుసుకొని ఎక్కడ ఎవరితో ఎలా మెలగాల అందరితో. నేను వింటూ ఉంటాం కదా, అవతల పార్టీ కార్యకర్తలు కూడా ఆయన ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది అంటుంటారు. అటువంటి సందర్భంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను అనుకోవటం మెజారిటీ ఎంతన్నా కానీ మెజారిటీ కూడా బాగానే రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో అంటే నా ఎనాలిసిస్ ప్రకారం టీడీపీ ప్లస్ జనసేన బాగా నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పోయినసారే ఆయన గెలిచాడు. పోయినసారి యాంటీగా, తెలుగుదేశం యాంటీగా ఉన్న టైంలోనే గెలిచాడు. ఇప్పుడు గెలవటం ఆయనకి పెద్ద సమస్య కాదు.